హలో ఎవ్రీవన్, లాస్ట్ వీక్ నేను ఒక హెన్నా వీడియో పెట్టాను. దాంట్లో నేను ఇంట్లోనే తయారు చేసుకుంటాను, అది నా హెయిర్కి చాలా బాగా వర్క్ అవుతుంది అని చెప్పాను కదా. దాని ఫుల్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఈ వీడియోలో నేను కంప్లీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఒక గిన్నెలోకి ఒక 3-4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ హెన్నా పౌడర్ తీసుకొని దాంట్లోకి బ్రింగ్రాజ్ పౌడర్, ఆమ్లా, రీటా, షికకాయ ఇవన్నీ కలిసిన పౌడర్ నేను వేస్తున్నాను. అండ్ దీంట్లోకి నేను బీట్రూట్ పౌడర్ వేస్తున్నాను. అండ్ వీడియో చాలా ఎక్కువ అయిపోయిందని నేనే కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేశాను, మీకు అర్థమవుతుంది. కాకపోతే ఇదంతా మంచిగా మిక్స్ చేసేసుకొని అండ్ మనము టీ ఉంటుంది కదా, టీ బాగా మరగపెట్టి జస్ట్ అది మొత్తం స్ట్రైన్ చేసేసి ఆ వాటర్ ఏదైతే ఉంటుందో ఆ డికాషన్ అది మనము దాంట్లో పోసుకోవటానికి రెడీ చేసుకోవాలి. ఫస్ట్ దీంట్లో ఏంటంటే పెరుగు వేసుకోవాలి. పెరుగు ఒక 2 or 3 స్పూన్స్ సరిపోతుంది. దీనివల్ల ఏంటంటే హెయిర్ చాలా స్మూత్గా ఉంటుంది. అండ్ దీంట్లో లెమన్ కూడా పిండుకుంటున్నాను నేనైతే ఒక కంప్లీట్ లెమన్ అయితే పిండుకున్నాను నేనైతే. అండ్ దీంట్లోకి మనం ఇందాక ఏదైతే డికాషన్ తయారు చేసుకున్నామో అది కూడా కొంచెం కొంచెంగా పోసుకుంటూ మనం కలుపుకోవాలి. చాలామందికి ఒక డౌట్ రావచ్చు, ఏంటి ఈ గిన్నెలో కలుపుతున్నారు అనేసి. నేను ఫస్ట్ ఈ గిన్నెలో కలిపి ఏదైతే నా హెన్నా గిన్నె ఉందో చాలా చిన్నది, దాంట్లో కలుపుతుంటే పోతుంది అనేసి నేను దీంట్లో కలుపుకుంటున్నాను. చూసారు కదా, డికాషన్ కలుపుకొని మనం మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. యాక్చువల్లీ మనం పెట్టుకునే కన్సిస్టెంట్ కంటే ఇంకొంచెం లూజ్గా పెట్టుకోవాలి, ఎందుకంటే మనం ఓవర్ నైట్ ఉంచుకోవాలి కాబట్టి. ఇట్లా ఉన్నప్పుడు మనకు కరెక్ట్ కానీ ఇంకొంచెం ఎక్కువ కలుపుకుంటే ఏంటంటే నెక్స్ట్ డేకి అది చాలా గట్టిగా అవుతుంది, మన హెయిర్కి చాలా గట్టిగా పడుతుంది. ఇది ఎక్కువ ఇనప కళాయిలో అట్లా పెడుతూ ఉంటారు. ఒకవేళ మీ దగ్గర అలాంటిది లేదు అనుకున్నా కానీ ఇంకొక టిప్ ఏంటంటే ఏదైనా ఒక గిన్నెలో ఇనప సీల కానీ వేస్తే మీకు ఆ బ్లాక్నెస్ అనేది వచ్చేస్తుంది. దీనివల్ల హెయిర్ చాలా బాగుంటుంది, హెయిర్ చాలా గట్టిగా అవుతుంది ఊడకుండా. అండ్ ఎక్కడన్నా మీకు వైట్ హెయిర్ కానీ గ్రే హెయిర్ ఉన్నా కానీ చాలా మంచిగా అవుతుంది. దీంట్లో మనం ఏం కెమికల్స్ యూజ్ చేయలేదు, అంతా చాలా న్యాచురల్గానే చేసాము. చూసారా నెక్స్ట్ డేకి ఎంత బాగా చుట్టూ ఆ బ్లాక్ అయింది చూసారా. ఇదేంటంటే ఎక్కడన్నా గ్రే హెయిర్ ఉన్నా కానీ మనకి చాలా మట్టికి కవర్ చేసేస్తుంది. ఉట్టి కలర్స్ అవన్నీ యూజ్ చేసి మన జుట్టును పాడు చేసుకునే కంటే ఇలాంటిది అయితే చాలా బెస్ట్. నేనైతే మొత్తం నా తలకంతా పట్టించేసాను. ఇది ఒక 30 minutes తర్వాత హెయిర్ వాష్ చేసేయటమే. వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయటం మర్చిపో.